అనగనగా ఒక రైతు ఉండేవాడు. తన పొలంలో ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకొని మంచి దిగుబడి సాధించేవాడు. ఆ రైతుకి 3 కుమారులు ఉండేవారు. వారు మాత్రం తండ్రిలా కాకుండా సోమరులుగా ఉండేవారు. ఏ పని చేయకుండా గాలికి తిరుగుతూ ఉండేవారు. తన కుమారుల భవిష్యత్తు గురించి రైతు ఎప్పుడూ దిగులు పడేవాడు. ఏ పని చేతకాని వీరు తన తదనంతరం ఎలా బ్రతుకుతారు అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రైతు తన 3 కుమారులను పిలిచి ఇలా అన్నాడు: నాయనలారా, నాకా వయసు అయిపోతుంది, మీకా ఏ పని చేత కాదు. ఇది ముందే ఊహించిన నేను ధనాన్ని పోగేసి ఒక బిందెలో ఉంచి మన పొలంలోనే పాతిపెట్టాను. ఆ ధనంతో మీరు హాయిగా జీవించొచ్చు. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే, వయసైపోవడం వల్ల నేను పొలంలో ఎక్కడ దాచానో మర్చిపోయాను. మీరు కనుక పొలమంతా తవ్వి ఆ ధనాన్ని కనిపెట్టారంటే ఏ సమస్య ఉండదు అని అన్నాడు. వాళ్ళ నాన్న చెప్పిన పని చేయడం వారికి ఇష్టం లేదు. కానీ ఒక్కసారి ఏదోలా కష్టపడి తవ్వి ధనం కనిపెట్టామంటే ఇంకా ఎప్పటికీ పని చెయ్యకుండా హాయిగా బ్రతకొచ్చు అని అనుకుంటారు రైతు కుమారులు. 3 కష్టపడి పొలం మొత్తం తవ్వుతారు. పొలం మొత్తం తవ్వినా కూడా వారికి ఎక్కడా ధనం కనిపించదు. నిరాశగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కుమారులు తండ్రికి చెప్పారు. దిగులు పడకండి, పొలంలోనే ఎక్కడో ఉంది ధనం. ఎప్పటికైనా ఖచ్చితంగా దొరుకుతుంది. ఎలాగో పొలం తవ్వారు కదా, దాన్ని అలా వదిలేయడం ఎందుకు? విత్తనాలు చల్లండి అని చెప్పాడు రైతు. సరే అని విత్తనాలు చల్లారు రైతు కుమారులు. కొద్ది రోజులకు విత్తనాలు మొలకెత్తాయి. అప్పుడు రైతు, పంటకి ఎరువు వేయండి. ఈ విధంగానైనా రోజు పొలానికి వెళ్తూ ఉంటే ఎక్కడో ఓ చోట ధనం దొరుకుతుంది అని చెప్పాడు. ఎలాగైనా ధనాన్ని సంపాదించాలని రైతు చెప్పినట్టు చేశారు అతని కుమారులు. కొద్ది రోజులకు పంట ఏపుగా ఎదిగి మంచి కాపు కాస్తుంది. ఎలాగూ పంట కోతకొచ్చింది కదా, పంట కోత కోయమని తన కుమారులకు చెప్పాడు రైతు. ఇంతదాకా వచ్చాక పంట వృధా చేయడం ఎందుకని రైతు కుమారులు కష్టపడి కోతకొస్తారు. వారు కోసిన పంటను చూసి రైతు కుమారులు చాలా సంతోషపడతారు. పంటను అమ్మగా వారికి చాలా ధనం వచ్చింది. ఇన్ని రోజులు వారు ఎంతో కష్టపడ్డాక వచ్చిన ధనం చూసి మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అని రైతు కుమారులు చాలా సంతోషించారు. రైతు కుమారులు వచ్చిన ధనాన్ని తండ్రికి ఇచ్చి, నాన్నగారు, మన పొలంలోని పంటను అమ్మగా ఎంత ధనం వచ్చిందో చూడండి అని ఆనందంగా అన్నారు. అప్పుడు రైతు, ఇప్పుడు మీకు అర్థమయ్యిందా? ధనం అనేది పొలంలో పాతిపెట్టి లేదు, మీరు పడిన కష్టంలో ఉంది. కష్టం విలువ మీకు తెలియచేయడానికి అలా చెప్పాను, కానీ నిజంగా పొలంలో నేను ఏ ధనాన్ని దాయలేదు అని చెప్పాడు. పొలంలో ధనం దొరకలేదు, కానీ కష్టపడితే ఖచ్చితంగా ధనం దొరుకుతుందని తెలుసుకున్న రైతు కుమారులు ఆ రోజు నుండి కష్టపడి పనిచేసి సంపాదించి సంతోషంగా జీవించారు.